హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఆధార్ కార్డు హోల్డరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఆధార్ కార్డుకి సంబంధించి అదిరిపోయే శుభవార్త వచ్చింది. సో ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ 10 ఏళ్ళుగా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయని వారికి ఇప్పుడు మరో మంచి అవకాశం లభించింది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న యుఐడిఏఐ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం పేరు, చిరునామా వంటి కీలక వివరాలను పూర్తిగా ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఇది శాశ్వతం కాదు. ఈ ఫ్రీ అప్డేట్ ఆఫరు జూన్ 14 వరకు మాత్రమే చెల్లుతుంది. ఆ తేదీ తర్వాత మీరు ఇదే మార్పులు చేయాలనుకుంటే నిర్దిష్ట ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు మీ ఆధార్లో ఎలాంటి మార్పులు చేయకపోతే లేదా మీ వివరాలు పాతవిగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆధార్ అనేది ఇప్పుడు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్గా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, గ్యాస్ సబ్సిడీ, పెన్షను, స్కాలర్షిప్లు వంటి ప్రయోజనాలు పొందాలన్నా, లేదా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా, కేవైసీ పూర్తి చేయాలన్నా ఆధార్ తప్పనిసరి అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీ ఆధార్లో ఉన్న పేరు లేదా చిరునామా తప్పుగా ఉంటే లేదా పాతదైతే మీరు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది చిరునామా మార్చుకున్నా అప్డేట్ చేయరు, లేదా పేరు స్పెల్లింగ్లో చిన్న తప్పులున్నా కూడా పట్టించుకోరు. కానీ ఇవే తర్వాత పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీ ఆధార్ వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అవసరమైతే మీ ఇంట్లో నుంచే అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు, లేదా సమీప ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మార్పులు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఉచిత అవకాశం ఉన్నప్పుడే చేసుకోవడం మీకు డబ్బు కూడా సేవ్ చేస్తుంది. జూన్ 14 తర్వాత ఇదే పనికి ఛార్జీలు పెట్టడం ఖాయం, కాబట్టి ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. చివరగా ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇంకా ఈ విషయం తెలియకపోవచ్చు. అందరూ ఈ ఉచిత అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుందాం. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.